హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్నటువంటి హారర్ స్టోరీ ఏంటంటే తను చనిపోయిందా. ఈ స్టోరీ నాకు తెలిసిన ఒక అక్క మన యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసుకుని నన్ను కలవడానికి వచ్చిందనమాట. ఆ అక్క తనకు కూడా ఒక స్టోరీ జరిగిందని ఈ స్టోరీ నాకు చెప్పిందనమాట. అదే స్టోరీ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ అక్క దాదాపు 2015, 14 ఆ టైంలో వచ్చేసి తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీలో ఎంకామ్ చదివేదనమాట. ఎంకామ్ సెకండ్ ఇయర్ అనమాట అప్పుడు ఆ అక్క. ఆ అక్క ఏం చేసిందంటే మామూలుగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంతా పరిచయాలు అవుతారు కదా. సో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరోజు ఈ అక్కకు సెకండ్ ఇయర్‌లో ఫస్ట్ సెమ్ జరుగుతోంది. ఆ ఎగ్జామ్స్ జరుగుతున్నాయన్నమాట. బాగా ప్రిపేర్ అవుతున్నారు అందరూ. కొంతమందొచ్చేసి ముందుగానే వెళ్ళిపోయారన్నమాట ఎగ్జామ్ సెంటర్‌కి. ఈ అక్కేమో ముందుగానే వెళ్ళలేదన్నమాట. కొంచెం చూసుకుంటూ ఆ క్వెషన్స్ అవి ఇవి లేట్ అయిపోయిందన్నమాట ఆ అక్కకి. ఇంగా ఆ అక్క ఫ్రెష్ అప్ అయిపోయి ఆ రూమ్‌లో నుంచి బయటకొచ్చి క్యాంటీన్‌కెళ్ళాలన్నమాట వీళ్ళు. అలా క్యాంటీన్‌కి వెళ్ళి టిఫిన్ చేసి అక్కడి నుంచి ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళే లోపల చాలా లేట్ అయిపోతుందన్నమాట. కానీ తప్పదు. ఇంగ ఆ అక్క ఏం చేసిందంటే రూమ్‌కి లాక్ ఏసేసుకొని బయటకొచ్చి అక్కడి నుండి క్యాంటీన్‌కెళ్ళిందన్నమాట. వెళ్ళేసి టిఫిన్ అంతా చేసుకునింది. వస్తూ ఉందన్నమాట ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళేదానికి. ఇక్కడేంటంటే ఎంకామ్ క్యాంపస్ అలాగే ఎంబీఏ క్యాంపస్ 2 గూడా అడవికి దగ్గరలో ఉంటాయి. ఈ క్యాంపస్‌లు తిరుపతిలో చాలా క్యాంపస్‌లు ఫారెస్ట్ పక్కనే కొండ ఉంటుందన్నమాట. పక్కనే పెద్ద కొండ. ఆ కొండ పక్కనే ఉంటాయి చాలా వరకు. ఆ రోజు విచిత్రంగా ఏం జరిగిందంటే, ఆ అక్క వెళ్ళే దారిలో ఒక్కరు గూడా వెళ్ళట్లేదంట. ఈ అక్క ఒక్కటే వెళ్తోంది. ఆ అక్క గూడా చాలా తొందరగా టైం అయిపోతుందని ఫాస్ట్‌గా నడుస్తుంది. కొంచెం ఆ అక్క లావుగా ఉంటుందన్నమాట. అందువల్ల నడవలేకుందన్నమాట. కానీ తప్పదు వెళ్ళాల్సిందే. ఆ అక్కకి ఎక్కువగా ఆయాసం వస్తుంది. కానీ తప్పదు గాబట్టి అలాగే ఫాస్ట్‌గా వెళ్తోంది. ఒక పక్క పేపర్‌లు చూసుకుంటూ వెళ్తుందన్నమాట. అలా వెళ్తూ ఉంటే ఆ అక్కకు రైట్ సైడ్‌లో ఒక పెద్ద అంటే అడవిలోకి దారి అక్కడే ఉంటుందన్నమాట. అంటే పెద్ద అడవనమాట. అక్కడి నుంచే దారుంటుంది. అక్కడి నుంచి ఒక ఆమె వచ్చిందన్నమాట. ఆమె వయసు గూడా కొంచెం ఆ అక్కకు దగ్గరగానే అంటే ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ సీనియర్ లాగుందన్నమాట. వచ్చి ఇక్కడ ఎంబీఏ క్యాంపస్ ఎక్కడ అని అడిగిందన్నమాట ఆ అక్క. ఆమెను చూసిందంట ఇలా. చూసి చూడండి మీరిలా లెఫ్ట్ సైడ్ వెళ్లారంటే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్లారంటే అది మొత్తం ఎంబీఏ క్యాంపసే. అక్కడే ఆఫీస్ ఉంటుంది. అక్కడే డిపార్ట్‌మెంట్ మొత్తం ఉంటుంది అని చెప్పిందన్నమాట ఆ అక్కకి. ఎవరు? ఈ అక్క చెప్పింది. చెప్పగానే ఆమె ఉండి అవునా! సరే మీరేం చదువుతున్నారు అని అడిగిందన్నమాట ఆమె. అక్కడి నుంచి వచ్చింది గదా! ఆమె అడిగింది ఈ అక్కని. ఈ అక్కొచ్చేసి నేనిప్పుడు ఎంకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఎగ్జామ్ టైమ్ అవుతుంది. ఏం చదవలేదు నేను. చాలా ఫాస్ట్‌గా వెళ్తున్నాను. అసలు ఏం గుర్తు గూడా లేవు. టెన్షన్‌గా ఉంది అని అనిందన్నమాట. అంటే మీరేం టెన్షన్ పడొద్దు. మీరు ఎగ్జామ్ చాలా బాగా రాస్తారు. నాకు మిమ్మల్ని చూస్తే అర్థమవుతదని ఆమె అనిందన్నమాట ఆ అక్కతో. ఆ అక్క షాక్ అయింది. ఏంటబ్బా! ఈమె ఇలా అంటుందే అని అనుకునిందన్నమాట. అని అనుకోని సరేలే అని చెప్పి ఇద్దరు కలిసి కొంచెం దూరం అలా మాట్లాడుకుంటూ వచ్చారన్నమాట. మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత ఆ అక్కకు చెప్పిందన్నమాట ఈమె. అంటే నాకు తెలిసిన అక్క ఉంది గదా! ఆమె జెప్పింది. అక్కడి నుంచి వచ్చిన ఆమెకి. ఇలా వెళ్ళండి ఇంగ లెఫ్ట్‌లో కనిపిస్తుంది గదా! అదే ఎంబీఏ క్యాంపస్ అని చెప్పిందన్నమాట. సరే ఓకే. థాంక్ యూ అని జెప్పేసి ఆమె వెళ్ళిపోయిందన్నమాట. ఆమె వెళ్ళిపోగానే ఈ అక్క ఏం చేసింది? అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఒక 20 మినిట్స్ లేట్ అయిపోయింది ఎగ్జామ్‌కి. లోపలికి పంపిస్తారో లేదో అని ఆ అక్క భయపడుతూ వెళ్ళింది. అందరూ ఏం చెక్ చేయలేదంట, ఏం అడగలేదంట. వెళ్ళమ్మా లోపలికెళ్ళి ఎగ్జామ్ వెళ్ళిపో అని పంపించేస్తున్నారంట లోపలికి. ఆ అక్క షాక్ అయిపోయిందంట. ఇదేంట్రా ఎప్పుడు గూడా చాలా స్ట్రిక్ట్‌గా పెట్టుకుంటారు. ఈరోజు ఏంది ఇలా పంపించేస్తున్నారే అనుకునిందంట ఆ అక్క. అనుకోని సరే అని లోపలికెళ్ళిపోయింది. వెళ్ళగానే లోపల ఇన్విజిలేటర్ గూడా "అమ్మా రామ్మా ఇదిగోమ్మా ఇదేమ్మా నీ సీట్ ఇక్కడ కూర్చో" అని చెప్తున్నారంట. ఆ అక్క షాక్ అయిపోయింది. వెళ్లి అక్కడ పోయి కూర్చునిందంట. కూర్చోగానే ఇంగ అందరికి క్వెషన్ పేపర్స్ ఇచ్చేసారు. ఆ అక్క కూర్చొని టక ఎగ్జామ్ చాలా ఫాస్ట్‌గా రాసేసిందనమాట. అన్నీ రాసేసిందంట. అన్ని ఎగ్జామ్స్ కంటే ఆ ఎగ్జామే బాగా రాసిందంట. ఆ అక్క కూడా షాక్ అయిపోయిందంట. ఏంట్రా నేను అసలు ఈ ఎగ్జామ్ సరిగ్గా చదవలేదు. పైన చదువుకున్నాను. కానీ అన్నీ రాయగలిగాను. అసలు చాలా విచిత్రంగా ఉంది అని అనుకునిందంట. అలాగే ఇంగ మామూలుగా ఫ్రెండ్స్‌తో అందరితో కలిసి రూమ్‌కొచ్చేసిందనమాట. రూమ్‌కొచ్చేసి ఇంగ ఆ రోజు నైట్ అంతా అదే ఆలోచిస్తుందనమాట. ఈ ఎగ్జామ్‌కి ఏం చదవలేదు. కానీ నేను ఎలా రాయగలిగాను అనే దాని గురించి ఆలోచిస్తూ ఇంగ అలాగే పడుకుందనమాట. పడుకున్న తర్వాత వీళ్ళకొచ్చేసి ప్రతి మార్నింగ్ అంటే క్యాంపస్ గాబట్టి అక్కడ పేపర్ వస్తూ ఉంటుందనమాట హాస్టల్స్‌కి. అలా పేపర్ వచ్చిందనమాట. ఆ పేపర్ చూసే అలవాటు ఉంది గాబట్టి వీళ్ళు చాలా వరకు మాస్టర్స్ చదివేవాళ్ళు గాబట్టి వీళ్ళు పేపర్ చూస్తూ ఉంటారనమాట. అలా ఆ అక్క ఏం చేసిందంటే పేపర్ చదువుతూ అలా పేపర్స్ తిప్పుతూ ఉంటే మధ్యలో ఒక చోట ఒక ఫోటో చూసి షాక్ అయిపోయిందనమాట. అసలు ఆ అక్కకు నోట్లోంచి మాటలు రాలేదనమాట. ఆ ఫోటో ఏంటంటే నిన్న ఆమెకు ఆ అక్కకు ఒక ఆమె కనపడింది గదా! ఆమె చనిపోయింది. ఆమెకు శ్రద్ధాంజలి అని జెప్పి ఫోటో వేశారంట.
అది చూడగానే ఆ అక్కకు కాళ్ళు చేతులు వణికిపోయాయంట అసలు. ఏం మాటలు రాలేదంట నోట్లో నుంచి. అలాగే వణుకుతూ, వణుకుతూ అలాగే పడిపోయిందనమాట. వాళ్ళ రూమ్‌లో ఫ్రెండ్స్ అందరూ గూడా "ఏమైంది? ఏమైంది? ఏమైంది?" అని అనగానే వాళ్ళందరూ కొంచెం వాటర్ జల్లి లేపారంట. లేపి ఏమైందంటే, "ఈ అక్కను నేను నిన్ననే చూసాను" అని చెప్పిందంట. అందరూ గూడా షాక్ అయిపోయి కొంతమంది నవ్వారంట. నవ్వి "అలా ఎలా చూస్తావు నువ్వు? తను చనిపోయి ఒక 1 వీక్ అయింది. తను ఇక్కడే మన ఎంబీఏ క్యాంపస్‌లో చదివేది. ఏదో ప్రాబ్లమ్ అయ్యి హెల్త్ ఇష్యూ అయ్యి చనిపోయింది. ఈ మధ్యనే కదా చనిపోయింది. నీకు నిన్న ఎలా కనబడుతుంది? చనిపోయి కూడా వారం అయితే" అని వాళ్ళన్నారంట. కావాలంటే ఇక్కడ డేట్ చూడండి, డేట్ కూడా చూపించారంట. అదే కదా నాకు అర్థం కావట్లేదు. నేను అది చూసే ఇప్పుడు నాకు భయమేస్తుంది. నేను ఆమెతో మాట్లాడాను. ఆమెను క్లియర్‌గా పైనుంచి కింద వరకు మొత్తం చూసాను. నాతో పాటే నడిచింది. నాతో పాటే వచ్చి కొంచెం దూరం ఆ తర్వాత నేను క్యాంపస్ చూపిస్తే క్యాంపస్ లేగుని వెళ్ళింది. ఇదంతా నా కళ్ళ ముందే కదా జరిగింది. కానీ వారం ముందు ఆమె ఎలా చనిపోయింది? నాకు నిన్న ఎలా కనపడింది? అని చెప్పి ఆమె చాలా షాక్ అయిపోయిందనమాట ఆ అక్క. అది ఫ్రెండ్స్. ఈ విధంగా చనిపోయిన వాళ్ళు వాళ్ళ గురించి మనకు తెలీదు వాళ్ళు చనిపోయినట్టు. కానీ అలా కొంతమంది కనిపిస్తూ ఉంటారనమాట. ఇది చాలా వరకు చాలా సందర్భాల్లో జరిగింది. ఇది ఈ అక్కకు జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అన్నమాట. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇవాల్టి మన స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ మరీ వినాలి, అలాగే చూడాలనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ.